ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమహంసనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ముడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం మత్తొన్றும் வேண்டாமனமே மதிலரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர்தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசும். శ్రీమత్కృష్ణసమాప్పాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ తొండరడిప్పొడి ఆళ్వార్లను అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధంలో 33వ పాసురాన్ని సేవిస్తున్నాం. ఆళ్వార్లు తమ నైత్యానుసంధానాన్నంతటినీ కూడా పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తూ పెరుమాళ్ళ యొక్క కటాక్షం తప్ప వేరొకటి గతి లేదు అని చెప్పేటటువంటి సందర్భంలో అనుగ్రహించినటువంటి పాసురాలను సేవిస్తున్నాం. మెయ్యెల్లాం పోగబెట్టు విరికుజలారిల్ పట్టు పొయ్యెల్లాం పోదిండు కొండ పోట్కనేన్ వందు నిన్రేన్ అయ్యనే అరంగనే ఉన్ అరుళెన్ను మాసెదన్నాల్ పొయ్యనేన్ వందు నిన్రేన్ పొయ్యనేనే. ఎలాంటి వాడినై నీ ముందుకు వచ్చాను స్వామి అంటే పొయ్యనేనే అని అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. మనం ఏ భావనతోటి పెరుమాళ్ళ ముందుకు వెళ్ళి సేవిస్తున్నామో ఆ భావనలన్నీ కూడా నిజానికి చిత్తశుద్ధితో కలిగినటువంటి భావనలు కాదు. ఏదో సందర్భోచితంగా ఆ సందర్భానికి మనకి కలిగినటువంటి భావనలు మాత్రమే ప్రకటిస్తూ పెరుమాళ్ళను సేవిస్తున్నామే తప్ప నిజంగా భగవంతుడి మీద నిజమైనటువంటి భక్తి ప్రేమ కలిగినటువంటి వారము కాదు అని పెరుమాళ్ళ ముందు విన్నపం చేసుకోవాల్సినటువంటి సందర్భం. పెరుమాళ్ళని ఆశ్రయిస్తే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మనకి పెరుమాళ్ళ మీద ఉండేటటువంటి ఆర్తి ప్రేమ ఆదరం కన్నా ఆయన తన భక్తుల మీద చూపించేటటువంటి ఆ ప్రేమ ఆర్తి అభిమానం అనేటటువంటిది లెక్కలేనటువంటిది. మన ప్రేమతో పోలిస్తే ఆయన ప్రేమ ఎంతో గొప్పది. అలాంటి సర్వేశ్వరుడు ముందు మనం నిజానికి ఎంతో ప్రేమగా ఆయనకి చెందినటువంటి వస్తువు కాబట్టి, సర్వేశ్వరుడికి చెందినటువంటి వస్తువు కాబట్టి ఆయన విషయంలో ఎంతో ఆదరము అభిమానము ప్రేమ ఉండవలసినటువంటి వారం. అలా లేకుండా ఏదో ఆ సందర్భానికి మాత్రమే మన కోరికలు తీర్చుకోవడానికి పెరుమాళ్ళ ముందు చిత్తశుద్ధి లేకుండా ఒక వ్యర్థమైనటువంటి ఒక మోసపూరితటువంటి భావనతోటి పెరుమాళ్ళ ముందు నిల్చొని ఉంటాము అనే విషయాన్ని అనుగ్రహిస్తున్నారు. మరి అలా ఉన్నా కూడా పెరుమాళ్ళ ముందుకి ఎలా రాగలిగారు అంటే అయ్యనే అరంగనే ఉన్నరులెన్ను మాసేవన్నాల్. స్వామి నువ్వు నాకు స్వామివి కాబట్టి ఆ సంబంధ జ్ఞానము ఒక్కటి మాత్రం ఉంది. నువ్వు స్వామివి, నీ చేత సంరక్షింపబడేటటువంటి వాడిని నేను కాబట్టి నీ ముందుకు వచ్చి నిల్చున్నాను అని చెప్తున్నారు. అయ్యనే ఓ స్వామి, అరంగనే ఎక్కడో లేడో ఆ స్వామి శ్రీరంగంలో మనకి అత్యంత సన్నిహితంగా పెరుమాళ్ళు వేయించేసి అరంగంలో వేయించేసి ఉన్నారు కాబట్టి ఓ రంగనాథ మెయ్యెల్లాం పోగబెట్టు. యథార్థమైనటువంటి వాటిని అన్నిటినీ మెయ్ అంటే సత్యము, భూతహితంగా ఉండేటటువంటిది యథార్థమైనటువంటి ఆ సత్యాన్ని ఎల్లాం అన్ని విధములైనటువంటి సత్యము అంటే మానసికంగాను కాయకంగాను వాచికంగాను ఉండేటటువంటి పలు విధములుగా ఉండేటటువంటి ఆ యథార్థమైనటువంటి భావనన్నిటినీ కూడా పోగబెట్టు, పూర్తి వాసనతో సహా విడిచిపెట్టి విరికుజలారిల్ పట్టు చక్కగా దట్టంగా ఉండేటటువంటి కేశములు కలిగినటువంటి స్త్రీల వలలో చిక్కుకొని పొయ్యెల్లాం పోదిండు కొండ పలు విధములైనటువంటి అసత్యాలన్నిటినీ కూడా నిండి ఉండి పోట్కనేన్ గతిహీనుడనైనటువంటి నేను ఉన్ అరుళ్ళెన్రుం దేవరి వారి కృప వల్ల కలిగినటువంటి కృప పొందాలి అనేటటువంటి ఆశదన్నాల్ ఆశ వల్ల వందు నిన్రేన్ వచ్చి మీ ముందు నిల్చున్నాను. పొయ్యనేన్ మనస్సు వాక్కు శరీరం అనేటటువంటి 3 కరణములతో కూడా అసత్యాన్ని పలికేటటువంటి అసత్యంగా జీవించేటటువంటి వాడిని
వందు నేను సర్వజ్ఞుడైనటువంటి నీ ముందు ఎటువంటి బిడియం లేకుండా వచ్చి నీ ముందు నిల్చొని నీ కటాక్షము కోసం వేచి చూస్తున్నాను స్వామి, నీ కృప కోసం వేచి చూస్తున్నాను స్వామి అనేటటువంటి విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అందులో మనం ఎలా ఎందుకు పెరుమాళ్ళ దగ్గరికి ఆశ్రయిస్తున్నాము అంటే అయ్యనే అరంగనే నిత్య విభూతిలో ఉండేటటువంటి ఆ భోగాలన్నింటినీ, ఆ గొప్ప ఆనందాన్నింటినీ కూడా కాలదన్ని మనం సంసారంలో ఉండేటటువంటి వారమే ఆ సంసారాన్ని చూస్తే ఈసడించుకుంటూ ఉంటాము. అది ఎప్పుడు వదిలిపోతుందా అని దాని గురించి ఆలోచిస్తాము. అలాంటి సంసారంలోకి వచ్చి సంసారాన్ని ఉజ్జీవించడమే పరమ ప్రయోజనంగా ఉండి శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి ఆ స్వామి మన కోసమే కదా వచ్చారు. ఆయనతోటి ఉండేటటువంటి ఆ నిరుపాధిక బంధం అనేటటువంటిది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయనను సేవిస్తే ఆయనతో ఉండేటటువంటి ఆ సంబంధం, జ్ఞానం అనేటటువంటిది మనకి కలుగుతుంది. ఆయన శయనించి ఉండేటటువంటి ఆ తీరుని సేవిస్తేనే ఆయనే మనకు స్వామి అన్నటువంటి విషయం మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. అప్పుడు పెరుమాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, నంపక్కలిలే బంధు నీరు కొళ్ళు పుగిర కార్యమెన్నెన్నా అల్వారే, మీరు మా దగ్గరికి ఇలా మా సంబంధ జ్ఞానాన్ని మేము నిరుపాధిక బంధువు అని తెలుసుకొని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు కదా, ఇలా ఆశ్రయించి మీరు పొందాలనుకున్నటువంటి ప్రయోజనం ఏమిటి అని ఆళ్వార్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఉన్నరులెన్ను మాసెదన్నాల్ వందు నిండ్రేన్ స్వామి, దేవర వారి యొక్క కృప మాత్రమే మాకు కావాలి, ఇంకా మరొక ప్రయోజనం ఏమీ వద్దు. నువ్వు ఈరోజు కటాక్షిస్తావా, ఈరోజు కటాక్షించు, లేకపోతే కొంతకాలం అయిన తర్వాత కటాక్షిస్తావా, కృపని కటాక్షిస్తావా, అప్పటి వరకు కూడా నీ పాదాల దగ్గర ఉంటాను తప్ప నాకు వేరొక గతి లేదు, నేను కోరుకునేటటువంటిది వేరొకటి లేదు, నీ కృప తప్ప వేరొకటి లేదు అని చెప్తున్నారు. దేవరీర్ కృపయిన్ పక్కల్ ఎనక్కుండా నాసయ్యాలే వందేన్, దేవరి వారి యొక్క కృప పట్ల నాకు ఉండేటటువంటి ఆశ వల్లే నేను వచ్చి మిమ్మల్ని సేవిస్తున్నాను. ఆ కృపకి నేను ఎప్పుడెప్పుడు ఆ కృపని పొందుతానా అనేటటువంటి ఆశతోటి వచ్చి మిమ్మల్ని సేవిస్తున్నాను అంటున్నారు. తందామై ముడియ చూజత్తు కొండు వరగలుక్కుం దేవరీర్ కృపయిల్ ఆశై పన్నలాంబడీరే దేవరీర్ కృపయిరుప్పదు. ఆ పెరుమాళ్ళ యొక్క కృప ఎలా ఉంటుంది అంటే, తందామై ముడియ చూజత్తు కొండు వరగలుక్కుం, తమని తాము నశింప చేసుకోవాలి అని కోరుకునేటటువంటి వారికి కూడా అలాంటి వారు కూడా పెరుమాళ్ళ యొక్క కృప పొందాలి, ఆ పెరుమాళ్ళ కటాక్షం పొందాలి అని ఆశ కలిగించేటట్టుగా ఉంటుంది పెరుమాళ్ళ యొక్క కృప అని చెప్తున్నారు. తాము ఈ సంసారంలో ఉండి ఈ సంసార విషయాలనే అనుభవిస్తూ ఆ సంసార అనుభవంతోనే జీవితాన్ని వ్యర్థంగా గడిపేసుకొని ఆ జీవితాన్ని వ్యర్థపరచుకోవాలి అని ఆలోచించేటటువంటి అని అలా మునిగి ఉన్నటువంటి వారికి కూడా పెరుమాళ్ళ కృపని పొందాలి అని ఆశ కలిగించేటట్టుగా ఉంటుంది దేవరి వారి యొక్క కృప అంటున్నారు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు. బ్రహ్మాస్త్రత్తాలే அஜியச்செய்ய தேவரீர் உத்தியோகித்ததசையிலும் காகத்துக்கும் திருவடிகளிலே புகருலாம்படீரே தேவரீர் கிருபையை இருப்பது மதார்ஹமபி காకుత్సహ కృపయా పర్యపాలయత్ ఎన్నక్కడవదిరే. ఎలా ఉంటుంది పెరుమాళ్ళ యొక్క కృప అంటే, సాధారణంగా తన భక్తులైనటువంటి వారిని ఇతరులు బాధ పెడుతూ ఉంటే, ఇతరుల వల్ల ఏదో ఒక కష్టమో దుఃఖమో వస్తూ ఉంటే ఆ సందర్భంలో పెరుమాళ్ళ యొక్క కృప పనిచేయడం కాదు, పెరుమాళ్ళే ఒకరి మీద ఆగ్రహించి వారిని సంహరించాలి అని పెరుమాళ్ళే నిశ్చయించుకున్న తర్వాత ఆ నినైవు, ఆ తలంపు, ఆ సంకల్పం నుండి కూడా ఆ వ్యక్తిని కాపాడగలిగినటువంటి గొప్ప ప్రభావం కలిగి ఉన్నది పెరుమాళ్ళ యొక్క కృప. ఇతరుల వల్ల కలిగేటటువంటి అవాధ్యం నుండి రక్షించేటటువంటి సాధారణ కృప కాదు స్వామి నీది. బ్రహ్మాస్త్రం అజయచ్చయ్య దేవరీరు ఉద్యోగిత్త దశయుడు,
పెరుమాళ్ళ రామచంద్రుడే కాకాసురుడు చేసినటువంటి ఆ కాకాసురుడిగా వచ్చినటువంటి రాక్షసుడు సీతమ్మ తల్లికి అపకారం చేస్తే ఆ కాకాసురుడిని సంహరించాలి అని రామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని తాను ప్రయోగిస్తే రామచంద్రుడు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం నుండి అది ఆ బ్రహ్మాస్త్రం ఎందుకు పరుగులెడుతోంది అంటే కాకాసురుడి యొక్క ప్రాణాలు సంహరించి తీసేసుకోవాలి అని. అలా రామచంద్రుడు శిక్షించాలని సంకల్పిస్తే ఆ సంకల్పం నుండి కూడా తనని ఆ కాకాసురుని రక్షించింది ఏమిటి అంటే ఆ తిరువడిని ఆశ్రయించినప్పుడు దేవరు వారి కృపని ప్రసరింపచేశారే ఆ కృపే అంటున్నారు. అలా బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు ఆ కాకాసురుడు అనేక లోకములు తిరిగాడు. ఇంద్రుడి యొక్క కుమారుడు అయినటువంటి ఆ కాకాసురుడు మొదట సచీదేవి దగ్గరికి, ఇంద్రుడి యొక్క భార్య అంటే తన తల్లి అయినటువంటి సచీదేవి దగ్గరికి వెళ్ళి తన ప్రాణాలు కాపాడమని కోరుకోగా, లోకమాత అయినటువంటి సీతాదేవికి అపకారం చేసినటువంటి వాడిని నేను ఆదరిస్తానా అని తల్లి, సొంత కన్న తల్లి, ఎలాంటి తల్లి, ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక దుష్ట ప్రవర్తన కలిగినటువంటి ఒక దేశద్రోహి ఒక అడవిలో ఉంటే ఆ అడవిలోకి మరీ వెతుక్కుంటూ వెళ్ళి ఆ అడవిలో ఉన్నటువంటి తన కొడుకుకి ప్రేమ పంచేటటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి లాంటి తల్లి కూడా ఆ కాకాసురుడిని వద్దు, నేను రక్షించలేను, వెళ్ళిపో అని దూరంగా నెట్టేసింది. తండ్రి అయినటువంటి ఇంద్రుడు కూడా ఆ కాకాసురుడిని నేను రక్షించలేను, రామచంద్రుడి పరాక్రమం ముందు, రామచంద్రుడి యొక్క బాణం ముందు నేను నిలవగలనా, నేను రక్షించలేను అని విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు విడిచిపెడితే ఏమిటి, నా సహా జాతీయులైనటువంటి దేవతలందరూ నన్ను రక్షించగలరేమో అని బ్రహ్మ, రుద్ర, ఇతర దేవతలందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించిన వారందరూ కూడా రామచంద్రుడు పరాక్రమం ముందు మేము నిన్ను కాపాడలేము అని వారందరూ కూడా ఆ కాకాసురుణ్ణి దూరంగా పెట్టేశారు. పోనీ దేవతలు రక్షించకపోతారు, మునులు మహర్షులు అనేటటువంటి వారు భూతదయ కలిగినటువంటి వారు కదా, వారు ఎంత దోషం చేసినటువంటి వారినైనా కూడా కరుణ అభయాన్ని ఇచ్చి రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు కదా మహర్షులందరూ, మునులందరూ, వారి దగ్గరకు వెళ్ళి వారిని ప్రార్థిస్తాను అని ఆ వెనకాల బ్రహ్మాస్త్రం వస్తూనే ఉంది. ఈ కాకాసురుడు పరుగులెడుతూ ఆ మునుల దగ్గరకు వెళ్ళి ఆ మునుల కాలు మీద పడక, మేము రామచంద్రుడు యొక్క బాణం నుంచి నిన్ను రక్షించలేము అని వారు కూడా ఈ కాకాసురుని దూరంగా పెట్టేశారు. ఇక గతి లేక త్రీన్ లోకాన్ పరిక్రమ్య, లోకాలన్నిటినీ కూడా తిరిగి అందరి దగ్గరికి వెళ్ళి వారు రక్షిస్తారా వీరు రక్షిస్తారా అని గతి లేక చివరికి ఏమీ చేయలేక వచ్చి రామచంద్రుడి యొక్క పాదాల దగ్గర పడితే, పదార్హమపి కాకుత్సహ కృపయా పర్యపాలయతు, వధించవలసినటువంటి వధకి గురి అవ్వవలసినటువంటి, సంహారానికి గురి అవ్వవలసినటువంటి ఆ కాకాసురుడు కాకుత్సహ రామచంద్రుడి చేత కృపయా పర్యపాలయతు, ఆయన కృప ద్వారా పరిపాలింపబడ్డాడు, ఆయన కృపకి కారణమయ్యాడు. అలా తన తిరువడి మీద పడగానే ఆ రామచంద్రుడు ఆ కాకాసురుడి యొక్క ప్రాణాలను సంహరించకుండా కేవలం ఆ బ్రహ్మాస్త్రానికి ఆ కాకాసురుడి యొక్క ఒక కన్నుని గురి చేసి ఆ కాకాసురుడి యొక్క ప్రాణాలు నిలిపాడు. ఇతరులు చేసేటటువంటి సంకల్పం నుండి మనల్ని రక్షించేటటువంటి వాడు రామచంద్రుడు, అది సహజమైనటువంటి గుణం. కానీ తాను ఒకరిని సంహరించాలి అని సంకల్పిస్తే ఆ సంకల్పానికి ఎలాంటి వాడు, సత్య సంకల్పుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆ స్వామి చేసినటువంటి నిగ్రహించి మన మీద చేసినటువంటి ఆ సంకల్పం నుండి కూడా మనల్ని కాపాడేదేమిటి అంటే కృపయా కాకుత్సహ కృపయా పర్యపాలయత్ అని ఆయన యొక్క కరుణే మనల్ని కాపాడగలదు. ఆయన నిగ్రహించిన ఆయన కరుణ మనల్ని కాపాడి తీరుతుంది అని చెప్తున్నారు. ఆయన తిరువడి ఆశ్రయిస్తే ఆ కటాక్షం ద్వారా మనం కాపాడబడతాము, ఆయన కరుణా కృపా కటాక్షం ద్వారా మనం కాపాడబడతాము అని చెప్తున్నారు. శ్రీ భరతాళ్వాన్ రామచంద్రుడు పరిపరి విధములుగా ఎంత ప్రాధేయపడి మళ్ళీ తిరిగి అయోధ్యకు చేరి అయోధ్య రాజ్యాన్ని స్వీకరించమని చెప్పినా రామచంద్రుడు శ్రీ భరతాళ్వాన్ యొక్క మాటను ఎంత చెప్పినా కూడా నిరాకరించి చివరికి ఆ పాదాలని ఆశ్రయిస్తే ఆ పాదపద్మములు ఆ కృపా కటాక్షాన్ని ప్రసరింపచేసి ఆ బంగారు పాదుకల్ని అనుగ్రహిస్తే వాటిని తీసుకొని వెళ్ళి శ్రీ భరతాళ్వాన్
మళ్ళీ నందిగ్రామంలో రాజ్యాన్ని పరిపాలించారు. అలా రామచంద్రుడు కటాక్షించకపోయినా ఆయన తిరువడి దగ్గర నుండి ప్రసరింపబడేటటువంటి ఆ కృప అనేటటువంటిది ఉందే, అది మనల్ని రక్షించి తీరుతుంది. దేవరేరి యొక్క కృప పెరుమాళ్ళు రక్షించినా రక్షించకపోయినా ఆ పరాత్పరుడి యొక్క ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కృప మాత్రం మనల్ని రక్షించి తీరుతుంది, సంరక్షించి తీరుతుంది. అంత గొప్పది దేవరి వారి యొక్క కృప అని చెప్తున్నారు ఇక్కడ. ఉమ్ముడయ పక్కల్ நன்மை இல்லாமையும் நன்மைகள் இல்லாமையும் அறிந்து தீமைகள் உண்டென்று மிடவும் அறிந்து நம்மோட்டே சம்பந்தம் அறிந்து நம் பக்கல் வந்தீரல்லீரோ அதிகாரிகளில் இப்படிப்பட்ட உம்மை அன்றோ நாம் தேడి ఇరుక్కదు ఇదుతాన్ మెయ్యో ఎన్న. పెరుమాళ్ళకి చాలా ఆనందం కలిగిందట. మీలో ఒక్క మంచితనం లేదని మీరు గ్రహించి మీలో అన్ని దుర్గుణములు కలిగి ఉన్నాయని నమ్మై ఒట్టే సంబంధం మారింది. మా తిరువడితో మీకు ఉండేటటువంటి సంబంధాన్ని మీరు గుర్తు చేసుకొని మీరు తెలుసుకొని పక్కల్ వందీరల్లీరో మా పక్కకు వచ్చారే ఆళ్వారే, ఎంత ఆనందంగా ఉంది. అసలు ఎవరు ఇలా రాగలరు? గొప్ప గొప్ప జ్ఞానులు మాత్రమే ఇలా రాగలరు. వారిలో ఎన్ని సుగుణములు కలిగి ఉన్నా కూడా వారిలో ఎటువంటి సుగుణము లేదని తెలుసుకొని వారిలో ఏ దుర్గుణము లేకపోయినా కూడా వారిలో అన్ని దుర్గుణములే ఉన్నాయని వారు తెలుసుకొని పెరుమాళ్లతో ఉండేటటువంటి సంబంధం మాత్రమే పెరుమాళ్ళని మనకి కలగజేస్తుంది, ఆయనని ఇవ్వగలడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఎవరు పెరుమాళ్ళని ఇలా ఆశ్రయించగలుగుతారు? అసలు అలా ఆశ్రయించేటటువంటి వారే అరుదుగా ఉంటారు. ఆశ్రయించినా ఏవో ఒక కోరికలు కోరుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు కేవలం మా కృప మాత్రమే పురుషార్థంగా కోరుకుంటున్నారే, ఇలాంటి వారు అసలు ఈ లోకంలో ఉండటం దుర్లభమే కాదు, సుదుర్లభము. అలాంటి వారైనప్పుడు మీరు మా పక్కనే ఇంత గొప్పగా వచ్చారే, అధికారిகள் ఇప్పటి పట్ట ఉన్నాయో నాం తేడి ఇరుక్కదు. మమ్మల్ని అధికారం కలిగినటువంటి గొప్ప గొప్ప వారందరూ కూడా ఈ విధంగానే వచ్చి సేవిస్తూ ఉంటారు. ఇది చక్కటి మంచితనమే కదా ఆళ్వారే. ఇదంతా కూడా ఒక సత్యమైనటువంటి ఒక మార్గంలో వచ్చినటువంటి పని అవుతుంది కదా, ఇది ఒక చక్కటి మంచితనం అవుతుంది కదా, మీలో ఇంత మంచి సుగుణం ఉన్నట్టే కదా అంటే, పోయ్యనే స్వామి నువ్వు మోసపోతున్నావు చూసావా, ఇలా నీ ముందుకు వచ్చి నాలో మంచి గుణములు లేవు, అన్ని దుర్గుణములు ఉన్నాయి, కేవలం నీ తిరువడితో ఉండేటటువంటి సంబంధాన్నే పురస్కరించుకొని వచ్చాను, ఈ కృపయే కావాలని కోరుకుంటున్నాను. ఇలా బయటికి చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా ఉన్నాయి చూసావా, అవన్నీ కూడా నిజానికి అబద్ధములే. ఎంత గొప్ప భావన చూడండి. పెరుమాళ్లే అంగీకరింపచేస్తూ ఉంటే కాదు, ఇది కూడా మనసు యొక్క చాంచల్యం వల్ల కలిగినటువంటి భావనే అని చెప్పేటటువంటి గొప్ప స్థితిలో ఉన్నారు ఆళ్వారు. అలాంటి స్థితిలో ఉండగలగటమే చాలా దుర్లభమైనటువంటి విషయం. పెరుమాళ్ళని ఆశ్రయించడం, కేవలం పెరుమాళ్ళని నిజంగా ఈ సృష్టి అంతా పెరుమాళ్ళు ఎందుకు చేస్తారు అంటే, ఒక కృషీబలుడు ఎలా అయితే భూమిని చదును చేసి సమయం కోసం వేచి చూస్తూ వర్షం పడిన తర్వాత ఆ భూమిని అంతటినీ కూడా చక్కగా దున్ని ఎరువులు విత్తనాలు వేసి ఎరువులు వేసి ఆ భూమిని ఆ పంటనంతటినీ కూడా సమృద్ధిగా పండించి ఆ తర్వాత ఆ పంట చేజిక్కితే ఎలా అయితే ఆనందపడుతూ ఉంటారో, పెరుమాళ్ళు కూడా తమ లోపల ఉండేటటువంటి జీవులందరికీ కూడా మరొక అవకాశం కల్పిద్దాం. ఆయన కూడా ఒక కృషీవలుడే. ఈ లోకాలన్నిటినీ కూడా సృష్టించి విత్తులుగా లోపల పడి ఉన్నటువంటి ఈ ఆత్మలన్నిటికీ కూడా తగినటువంటి దేహములు కలగచేసి అవన్నీ కూడా వర్ధిల్లి చక్కగా తన దగ్గరికి చేరుతాయా అని ఎలా అయితే ఆ కృషీవలుడు పంట చేజిక్కుతుందా అని ఆశపడుతూ ఉంటాడో, అలా పెరుమాళ్ళు కూడా మనం అందరం కూడా మళ్ళీ ఆయన దగ్గరికి చేరుతామా అనే ఆశతోనే ఈ సృష్టి అంతా చేస్తూ ఉంటారు. అలా పెరుమాళ్ళు తాను కృషి చేసి మనల్ని చేజిక్కించుకోవాల్సి ఉండగా, ఇలా ఆళ్వార్లు ఇంత గొప్ప భావన చేసి పెరుమాళ్ళ దగ్గరికి తామే వెళ్ళి పెరుమాళ్ళని ఆశ్రయిస్తూ, నీ సంబంధమే తప్ప నాకు ఒక దిక్కు లేదు, నువ్వు తప్ప నాకు ఒక దిక్కు లేరు, నీ కటాక్షము తప్ప నేను ఒకటి కోరుకోవట్లేదు అని చెప్పిన తర్వాత కూడా ఇదంతా కూడా నిన్ను మోసం చేయడానికి అప్పుడు మనసు చాంచల్యంతో అప్పటికప్పుడు కలిగినటువంటి భావనే తప్ప యథార్థమైనటువంటి స్థితి ఇది కాదు. జీవుడి స్థితి, సంసారంలో ఉండేటటువంటి
ఉండేటటువంటి వారి స్థితి ఇది కాదు స్వామి. మళ్ళీ 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 మారిపోతుందే తప్ప నిలకడగా నీ మీద ఇంత ప్రేమ కలిగి ఉంటారా ఈ సంసారంలో ఉండేటటువంటి వారు అనే విషయాన్ని ఇంకా నైత్యానుసంధానంలో కూడా ఇంకా పరాకాష్ఠగా చెప్తున్నారు. పొయ్యనేన్ నిరూపిత విడత్తిల్ ఇదుவும் పొయ్యాయిరుందదు ఎన్గిరార్. నిరూపించి చూస్తే ఓ స్వామి ఇది కూడా అబద్ధమే అవుతుంది. ఇప్పుడు ఏదో నిన్ను సంతోష పెట్టాలని లేకపోతే నా కోరిక తీర్చుకోవాలని నీ ముందు నిల్చొని ఇలాంటి భావనను నీకు చెప్తున్నానే తప్ప నిరూపించి నా మనసులోకి దూరి చూస్తే ఇది కూడా అసత్యమే అవుతుంది. సత్వ సర్వజ్ఞరాన దేవరీర్ సన్నిధిలే మెయ్యన్రు సొల్లలావదు ఎన్ పక్కలుండో ఎన్గిరార్. సర్వజ్ఞుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు అంటే అందరి విషయాలు, అన్నిటి విషయాలు, ఈ లోకమే కాదు అన్ని లోకాలు, ఈ జగత్తులో ఉండేటటువంటి అన్ని విషయాల గురించి అంతా తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు. ఏదో ఒక్కరి గురించి కొంత తెలియటం కాదు, అన్నిటి గురించి కొంత తెలియటం కాదు, అన్నిటి గురించి అన్ని తెలిసినటువంటి వాడు. కొందరి గురించి సంపూర్ణంగా తెలియటమే కాదు, అన్నిటి గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు. అలాంటి సర్వజ్ఞుడైనటువంటి ఆ రంగనాథుడి సన్నిధిలో మెయ్ సత్యం అని చెప్పడానికి మా దగ్గర ఒకటైనా ఉంటుందా? నిజంగా సత్యం పలికేటటువంటి సమర్థులం మేమా? నీ ముందు నువ్వు ఎప్పుడూ కూడా సర్వజ్ఞుడివి కాబట్టి మా మనసులో ఎలాంటి భావనలు కలుగుతాయో నీకు తెలుసు కాబట్టి నీ సన్నిధిలో నిజం చెప్తున్నాను, నిజం చెప్పగలనా నేను? అసలు మనసులో భావన వేరేది ఉంటుంది, పైకి మాట ఒకటి ఉంటుంది. అలాంటప్పుడు మెయ్యన్రు సొల్లలావదు ఎన్ పక్కనుండు, ఇది యథార్థమైనటువంటిది అని చెప్పడానికి ఒకటి నా దగ్గర ఉందా అంటే లేదు. అంటే నీ దగ్గర యథార్థం అయినటువంటిది అని చెప్పడానికి ఒక భావన లేదు, ఒక వాక్కు లేదు, ఒక కర్మ లేదు అని చెప్తున్నారు. ఇంకొకసారి పొయ్యనేన్ తీమైகளில் எனக்கு இல்லாதனவை இல்லை என்று சொன்ன இவ்வார்த்தைகள் அகம் அஸ்ம அபராதானமாலயः என்னும் வார்த்தை இவ்வதிகாரிக்கு தேவரீர் சந்நிதியில் விலை செல்லும் வார்த்தை என்று சொன்னேనిత్తనై. మరి మీ దగ్గర అన్ని దుర్గంధములనే చెప్తున్నారు. ఒకటేమో నా దగ్గర మంచి గుణము అనేటటువంటిది లేదు అని చెప్తున్నారు, అది అబద్ధము అని చెప్తున్నారు. అంటే నిజానికి ఆయన దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒక మంచి గుణము అని చెప్పుకోవడం నిజంగా ఉండదు. నిజంగా మన దగ్గర ఒక మంచి కూడా ఉండదు ఆయన ముందు చెప్పుకోవడానికి. అలా ఉండనప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నీ దగ్గర చెప్పుకోవడానికి ఒక మంచి గుణం కూడా నా దగ్గర లేదు అని చెప్పుకోవడం నిజంగా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే నిజంగానే నీ దగ్గర ఒక మంచి గుణం కూడా లేదు కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నీ దగ్గర చెప్పుకునే అంత మంచి గుణం లేదు అంటే ఏదో ఉందేమో, కానీ ఆయన ముందు ఇలా చెప్పుకుంటున్నామేమో అన్నట్టుగా భావన కలుగుతుంది కాబట్టి అది అసత్యమే అంటున్నారు. రెండవ పొయ్యి ఏమిటి అంటే தீமைகள் எனக்கு இல்லாதனவை இல்லை என்று சொன்ன இவ்வார்த்தைகள். ఆయన ముందుకు వెళ్ళి నాలో అన్ని దుర్గంధములే ఉన్నాయి స్వామి అని చెప్పుకుంటున్నామే, అది ఎలాంటిది అట? అహం అస్య అపరాధానమాలయ. నేను అపరాధాలన్నిటికీ కూడా ఆలయం వంటివాడు. అంటే అన్నీ కూడా నాలోనే ఉన్నాయి అని పెరుమాళ్ళ ముందు విన్నపం చేసుకుంటున్నామే, అది కూడా నిజంగా అబద్ధమే అంటున్నారు. ఎందుకంటే ఇవ్వధికారికు దేవరీర్ సన్నిధిలే విలై చెల్లుం వార్తై என்று சொன்னనిత్తనయే ఎంతన్మై ఎన్నెంజిల్ పట్టు చొన్నలల్లే. నా మనసు నిండా భావనను తలచి నేను అపరాధాలు కలిగినటువంటి వాడిని అని చెప్పడం లేదు. ఏదో నీ ముందుకు వచ్చాను కాబట్టి నా మాట చెల్లించుకోవడం కోసం, ఆ క్షణంలో నా మాట చెల్లించుకోవడం కోసం నీ దగ్గరికి వచ్చి నేను అపరాధాలన్నిటికీ కూడా ఆలయం వంటి వాడిని, అన్ని అపరాధములు నాలోనే కలిగి ఉన్నాయే అని ఆ క్షణం నీ సన్నిధిలో నా మాట చెల్లించుకోవడానికి మాట చెప్పానే తప్ప నా తప్పులన్నిటినీ కూడా నా మనసులో ఉంచుకొని వాటిని తలుచుకొని చెప్పినటువంటి మాట కాదు. కాబట్టి అది కూడా అబద్ధమే. మెయ్యెల్లాం పోగబెట్టు అన్నటువంటి మాట సత్యమే, పొయ్యెల్లాం పోనిండుకొండు అనేటటువంటి ఆ మాట సత్యమే అంటున్నారు. మళ్ళీ ఇంకొక పొయ్యనేనన్నారు కదా, ఆ మాట ఏమిటి అంటే దానికి చెప్తున్నారు. சத்திய சர்வஜரான தேவரீர் இப்போம் தன்னை மே என்று భ్రమిక్కుம்பడి అన్రో నాన్ పోయి సొన్నపడి. స్వతఃసర్వజ్ఞుడైనటువంటి నీ చేత కూడా
నాలో ఇన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా నాలో అన్ని సుగుణములు ఉన్నాయి అని భ్రమింపచేస్తున్నానే, నువ్వు కూడా భ్రమపడేటట్టుగా నేను వర్తిస్తున్నానే, అది నేను చెప్పేటటువంటి మోసపూరిత మాటలు. పొయ్యనేన్ పొయ్యనేన్ పొయ్యనేనేన్ అని 3 సార్లు మనకి చెప్పడం ద్వారా, మొదటిసారి పొయ్యనేన్ అనేటటువంటిది నా దగ్గర సద్గుణములు లేవు అన్న వార్త ఆ పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తున్నానే, అది అబద్ధము. ఎందుకంటే నిజంగానే నా దగ్గర ఏ సద్గుణము లేకపోయినప్పటికీ కూడా ఏదో అన్ని సద్గుణములు కలిగి ఉండి కూడా నేను నీ ముందు నైత్యానుసంధానం చేస్తున్నట్టుగా నీ ముందు విన్నపం చేస్తున్నాను. కాబట్టి అది అసత్యము. రెండో పొయ్యనేన్ అనేటటువంటిది, నేను దోషములన్నిటినీ కూడా కలిగినటువంటి వాడిని అన్ని ముందు విన్నపం చేస్తున్నానే, అది కూడా అబద్ధమైనటువంటి మాట. ఎందుకంటే ఏదో ఆ క్షణంలో నీ సన్నిధిలో నా మాట చెల్లుబాటు అవ్వడం కోసం చెప్పుకున్నానే తప్ప మనసులో నాలో ఉండేటటువంటి దోషాలన్నింటినీ కూడా మనసులో తలచి చెప్పినటువంటి మాట కాదు. మరి మూడవసారి పొయ్యనేనే అని చెప్పడం ద్వారా స్వతస్సర్వజ్ఞుడైనటువంటి నువ్వు కూడా నేను ఒక మంచివాణ్ణి అని భ్రమపడేటట్టుగా ప్రవర్తిస్తున్నానే, అది నేను చేసేటటువంటి మోసపూరితమైనటువంటి మాటలు అని మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. తాంకి ஆதரம் பெருக வைத்தாஜகன் என்றும் கண்ணினை களிக்குமாறே என்றும் பணி அரும்பு உதிருமாலோ என்றும் உடலெனக்கு உருகுமாலோ என்றும் சொன்ன பொய் மாலைகளை అనుసంధిత్తు పొయ్యనేనే ఎన్గిరార్. అదేమిటండి, ఆళ్వార్లే ఇంతకుముందు అనేక మార్లు చెప్పారు కదా ఇంతకుముందు అనేక పాసురాల్లో అనేక మాలల్లో అనేక పాసురాల్లో ఆదరం పెరుగవైతా జగన్, ఆ స్వామి నా మనసులో ఆదరాన్ని పెంచేశారు, ఆయన పట్ల ఉండేటటువంటి ఆర్తిని గొప్పగా పెంచారు ఆ శ్రీరంగనాథుడు అని అనుగ్రహించారు. కణ్ణినై కళిక్కుమారే, ఆ ఈ నేత్రములు నా మనసు ఆనందించవలసి ఉండగా మనసు ఆనందించేటటువంటి విషయమై ఉండగా నేత్రములు కేవలము ఆ జ్ఞానాన్ని ప్రసరించేటటువంటి ద్వారములై ఉండగా మనసు ఆనందపడటం పక్కన పెడితే నా కన్నులే పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. రంగనాథుణ్ణి చూసి నా కన్నులే పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాయి అని మనకి అనుగ్రహించారు కదా. పని అరుంబు ఉదురుమాలో అని చెప్పినట్టుగా నా కన్నులు ఆనందంతో తడిసిపోతున్నాయి, కంటి నుండి ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి. పెరుమాళ్ళని పూర్తిగా సేవించలేకపోతున్నాను. ఆ అతిశయాన్ని చూసినటువంటి నాకు మనసు కరిగి కంటి నుండి ఆనంద బాష్పాల్లా కారిపోతోంది అని అనుగ్రహించారు కదా. ఉడలెనక్కు ఉరుగుమాలో, ఆ రంగనాథుడిని సేవిస్తే నా మనసు కరిగిపోతోంది, శరీరం శిథిలమైపోతోంది అని అనుగ్రహించారు కదా. మరి ఇవన్నీ ఏమిటండి అంటే అవన్నీ కూడా పొయ్యిమాలయగడే అని నైత్యానుసంధానం చేస్తున్నారు. అవన్నీ నిజమైనటువంటివి కాదు స్వామి, అవన్నీ కూడా ఏవో భావనలు కలిగాయి, కానీ నీ నిజంగా అంతటి అర్హత కలిగినటువంటి వాడిని కాదు. కాబట్టి అవన్నీ కూడా పొయ్యిమాలై అని నైత్యానుసంధానం చేస్తా, అవి కూడా అబద్ధాలే స్వామి అని నైత్యానుసంధానం చేస్తున్నారు. పొయ్యనేనే ఎన్గిరార్. కాబట్టే పొయ్యనేనే. అయ్యో, ఎన్నో పాసురాలలో ఎంతో సమయం పెరుమాళ్ళని ఈ విధంగా అసత్యాలతోనే నేను కీర్తించాను కదా అన్నట్టుగా నైత్యానుసంధానం చేస్తున్నారు. மெய்கொண்டு பரிமாற வேண்டும் தேவரீர் திருவடிகளிலே எத்தனை பொய் சொன்னேன் என்கிறார். மெய்கொண்டு పరిమార வேண்டும் దేవరీర్. మంచి సత్యాన్ని పట్టుకుని, యథార్థమైనటువంటి విషయాన్ని పట్టుకొని పెరుమాళ్ళని ఆశ్రయించవలసినటువంటి నేను ఎన్నో పెరుమాళ్ళ విషయంలో, ఆయన తిరువడి విషయంలో ఎన్నో అసత్యమైనటువంటి విషయాలను చెప్పాను. అయ్యో పొయ్యనేనే, అలాంటి వాడిని ఎన్నో అసత్యాలు చెప్పాను కదా. అలా అసత్యాలు చెప్తూ పెరుమాళ్ళని ఆశ్రయిస్తున్నాను కదా, యథార్థమైనటువంటి భావనతోటి పెరుమాళ్ళని సేవించడం లేదు కదా అనే విషయాన్ని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఇదివరకు చెప్పినట్టుగా ఆళ్వార్లకు వర్తించేటటువంటి విషయములే కావు. సంసారలయమైనటువంటి మన విషయంలో అనువర్తించవలసినటువంటి విషయములు. ఆళ్వార్లందరూ కూడా మయర్వరమదినలం అన్నట్టుగా పెరుమాళ్ళ చేత
భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందినటువంటి వారందరూ కూడా పెరుమాళ్ల పట్ల పరమభక్తి కలిగినటువంటి పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు అనేటటువంటి 3 దశలు ఉంటే భక్తులలో భక్తిలో అందులో పరాకాష్ఠ అయినటువంటి పరమభక్తి కలిగినటువంటి వారందరూ కూడా ఇలా నైత్యానుసంధానం చేస్తూ పెరుమాళ్ల ముందు ఇలా విన్నపం చేయడం దేనికండి అంటే, అతి సులభంగా మనము కూడా ఆ మార్గంలోనే నడిచి కంటకములు కలిగినటువంటి మార్గములు అంటే ముళ్ళు కలిగినటువంటి మార్గాన్ని ఒక మంచివారు ఆ ముళ్ళు మాకే గుచ్చుకుంటాయి, అయ్యో ఈ దారిని నడిచేటటువంటి వారందరికీ కూడా గుచ్చుకుంటాయి అని ఎలా అయితే భావించి ఆ సద్హృదయుడు మంచి హృదయం కలిగినటువంటి వాడు ఎలా అయితే ఆ ముళ్ళనన్నిటినీ కూడా తొలగించి ఆ మార్గాన్ని నలుగురికి ఉపయోగపడేటటువంటి మార్గంగా ఎలా అయితే తీర్చిదిద్దుతారో అలా ఆళ్వార్లు కూడా పెరుమాళ్ల విషయంలో ఆయనని సులభంగా మనం ఎలా చేరుకోవాలో సంసారులకి వారు ఆచరించి చూపిస్తే సంసారులైనటువంటి మనం కనీసం ఆళ్వార్లు ఇలా పెరుమాళ్లను సులభంగా పొందగలిగారు కదా, మనం కూడా ఈ మార్గంలో నడిచి వెళ్తే అతి సులభంగా పెరుమాళ్లను పొందగలుగుతాం కదా అని మనకొక వారు నడిచి చూపించేటటువంటి ఉదాహరణ వంటిది ఈ పాసరాలన్నీ. మెయ్యెల్లాం హోగవిట్టు విరికుజరారిల్ పట్టు పొయ్యెల్లాం బోధింతుకొండ போட்கனேன் வந்து நின்றேன் ஐயனே அரங்கனே உன் அருள் என்னும் ஆசைதன்னால் பொய்யனேன் வந்து నిండ్రేన్ పొయ్యనేనే అని పాసురంలో అనుగ్రహిస్తున్నారు. పెరుమాళ్ళని ఆశ్రయించడానికి ఏదో యథార్థాన్ని ఎప్పుడూ సేవించేటటువంటి వారుగా ఉండటము, దుర్గుణాలను నిండి ఉండటం అలాంటి వారైనప్పటికీ కూడా యథార్థాలు ఎప్పుడూ కూడా పలకనటువంటి వారు, దుర్గుణములన్నీ పోయి అసత్యాన్నే ఎప్పుడూ కూడా పలికేటటువంటి వారు అయినప్పటికీ కూడా వారు నిర్భయంగా పెరుమాళ్ల ముందు వెళ్ళి పెరుమాళ్లను సేవించి పెరుమాళ్ల యొక్క కృపకి పాత్రులు అవ్వచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా మెయ్యెల్లాం పోగబెట్టు అంటే మన విషయంలోనే మనం ఎప్పుడైనా సత్యాన్ని యథార్థమైన శాస్త్రంలో చెప్పబడినట్టుగా చేయవలసినటువంటి కార్యాలని చేయకూడనటువంటి కార్యాలను అన్నింటినీ ఆచరించేటటువంటి వారమా కాదు కదా. అలా విరి కుశదారిల్ పట్టు ఈ లోకంలో ఉండేటటువంటి విషయాలన్నిటిలో కూడా చిక్కుకున్నటువంటి వారం పొయ్యెల్లాం పోదిందుకొండు మనం చేసేటటువంటి పనులలో త్రికరణ శుద్ధి లేకుండా చేసేటటువంటి వారం. ఇలాంటి వారందరికీ కూడా ఎవరు గతి అంటే కారంగనాథుడే గతి. ఇలాంటి వారు వెళితే పెరుమాళ్ళు మనని కటాక్షించరా అని భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన అయ్యనే అరంగనే, ఆయన వచ్చి శ్రీరంగంలో ఉన్నదే మన కోసం. ఎలాంటి స్వామి ఆ పెరుమాళ్ళు అంటే స్వామి అయినటువంటి వాడు తన సొత్తుని సంరక్షించుకునేటటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఎలాంటి వారు వెళ్ళి ఆయనని ఆశ్రయించినా ఆయన కటాక్షముకి పాత్రులు అవ్వక తప్పదు, ఆయన కటాక్షానికి పాత్రులు అవ్వక తప్పదు అని మనకు అనుగ్రహిస్తున్నారు. అలాంటి వారమైనటువంటి మనం హాయిగా పెరుమాళ్ళం వెళ్ళి ఆశ్రయించవచ్చు. ఇప్పటి వరకు మనం పొయ్యనేన్ స్వామి, ఇప్పటి వరకు నేను ఎక్కడ ఏ మనసుతో కానీ వాక్కుతో కానీ చేసేటటువంటి పనులతో కానీ నీకు ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం చేయలేదు స్వామి. అయినా కూడా వచ్చి నీ ముందు నిల్చున్నాను నీ కటాక్షం కోసము అని మనం కూడా వెళ్ళి ఆ స్వామిని ఆశ్రయిస్తే హాయిగా ఆయన కటాక్షాన్ని పొందగలిగేటటువంటి సౌలభ్యం కలిగినటువంటి స్వామి. ఆయన కృపకి మనం కూడా అతి సులభంగా పాత్రులు అవ్వగలము అన్న విషయాన్ని ఈ పాసురంలో ఆళ్వార్లు అనుగ్రహించారు.